హల్లెలూయా. బా సాగు ఇగిపోయేటట్టుగా చాలా సంతోషం. మీ అందరిని చూడడానికి వాళ్ళ పుణ్య అయోగ్యులైన నన్ను ప్రభు ఈ 2 దినాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. నన్ను ప్రేమతో ఆహ్వానించిన నాకు ఎవరో కాదు మామయ్య గారు, కానీ సేవ పరిచయలో ఉన్నాను కనుక అయ్యారు అని అన్నారు. మీరేమంటారు? అనమంటారా? మామయ్య గారు అనమంటారు? అది దేవుడికి స్తోత్రం. దైవజనులకి నా ప్రత్యేకమైన వందనాలు. కూర్చున్న పాస్టర్ గారా, మీ కూడా నా హృదయపూర్వకమైన సహోదరులకు కూడా వందనాలు. పరిశుద్ధ సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు. సేవకులు ఎంతో ప్రయాసపడి మరి ఇక్కడ 30 దినాలు సంఘ క్షేమాభివృద్ధి కూటాలు ఏర్పాటు చేశారు. మళ్ళీ కరప చర్చిలో కూడా సంఘ క్షేమాభివృద్ధి. నిజంగా సేవకులకు దేవుడు ఇచ్చిన భారాన్ని బట్టి నిజంగా నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. మరి మీ సేవకుడి పట్ల మాట్లాడద్దు. వాక్యం ప్రారంభించిన తదుపరి మాటలు ఫిల్టర్ ఆఫ్ సైలెన్స్. ఒక ఎమ్మెల్యే వచ్చి మాట్లాడుతుంటే ఎవరైనా మాట్లాడతారు? చెప్పరేంటి? మరి ఒక సీఎం గారు మాట్లాడుతుంటే ఎవరైనా మాట్లాడతారా? అంతకంటే గొప్ప సేవకుడు. హల్లెలూయా. కలవరం వస్తుంది, కంగారు పడకండి. ఇవన్నీ జరుగుతాయి, కానీ దేవుడి కార్యం జరుగుతుంది. హల్లెలూయా. వస్తుందమ్మా అంటే రోజు ఇట్లా పోతుందా? రోజు ఇట్లా వెళ్తుందా? హల్లెలూయా. చిన్న పల్లవి చదనం పాడదామా? అసమానుడైన వాడు అవమాన పరచడు నిన్ను. స్లోగా. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అసమానుడైన వాడు అవమాన పరచడు నిన్ను. ఓటమి ఎదుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నాకై చేసిన వాడు కష్టకాలమందున చేయి విడుచునా. ఘన కార్యాలెన్నో నాకై చేసిన వాడు కష్టకాలమందున చేయి విడుచునా. సియోన దేవుడు సిద్ధపడనివ్వడు కన్నీరు పెడుతున్నా. సియోన దేవుడు సిద్ధపడనివ్వడు కన్నీరు పెడుతున్నా. అసమానుడైన వాడు అవమాన పరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అగ్నిగుండములో నెత్తిన సింహాలను నేను అప్పగించిన శత్రువే స్థితి చూసి అతిశయపడుతున్నా. సింహాలని ఎత్తే మృత్యువు నిలిచిన నాశములంటూ కృంగిపోతున్నా. పేరు చూడు యేసుని అగ్నిలో నిలుచును నీకు. నా పేరు శ్రమలంటూ కృంగిపోతున్నా. పేరు చూడు యేసుని అగ్నిలో నిలుచును నీకు. శత్రువుకి నిన్ను అప్పగించడు. శత్రువుకి నిన్ను అప్పగించడు. సియోన దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. అధికారపుడు
మంచి రోజులు దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వాక్యంలోకి వెళ్దాం. అటు ఇటు చూడక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనందరికీ సుపరిచితమైన వాక్యమే. దయచేసి పిల్లలందరూ చదవద్దు. కొద్దిసేపు నేను ఎక్కువగా చెప్పి మిమ్మల్ని విసిగించను. చదవండి. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుగా ఉందాం. చదవగలిగిన ఒకసారి చదవండమ్మా. నన్ను బలపరచు అని అందే, నేను సమస్తమును చేయగలను. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీ కుడి చేయి పైకెత్తి 3 సార్లు అని చెప్పండి. ప్రియమైన దేవుని ప్రజలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి అపోస్తుడైన పౌలు ఈ యొక్క ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తూ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఏమిటయ్యా అని మీరు కొంచెం ఆలోచన చేస్తే, పౌలు గారు ఒక భయంకరమైన శ్రమల మధ్యలో కాపురాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తన సేవను కొనసాగిస్తూ ఉన్నారు. ఎలాంటి శ్రమ అంటే, ఆ సంఘస్థులు కనీసం సేవకుల యొక్క క్షేమము ఉన్నాడా, తిన్నాడా లేదా
అసలు ఆ సేవకుల పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసే వాళ్ళు ఆ సంఘంలో ఎవరు కనబడలేదు. కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించి, ఇది రామకంచపురము, ఈ యొక్క గ్రామంలో సేవకులను దేవుడు ఒక సంఘాన్ని కట్టించి ఈ ఆత్మను నశించిపోకూడదని, మీ కుటుంబాలు మీరు అభివృద్ధి చెంది దేవునికి రాత్రులకు సిద్ధపడాలని ఎంతగానో ప్రయాసపడుతున్నారు. హల్లెలూయా చెప్పొచ్చు కదా మరొకసారి. ప్రియమైన దేవుని ప్రేమలారా, ఈ పౌలు గారి పరిస్థితి ఎలా మారిపోయిందంటే, ధైర్యపరిచే వాళ్ళు లేరు, బలపరిచే వాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేరు, నమ్ముకున్న వాళ్ళే శత్రువులుగా మారిపోయారు. సేవ చేయలేని పరిస్థితుల్లో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకమందున్న దేవుని ఆత్మలను బలపరిచింది. హల్లెలూయా. అప్పుడు ఆత్మ ద్వారా ప్రేరేపించబడి అంటున్నాడు, ఓ ఫిలిప్పీ సంఘమా, మనుషులు నన్ను బలపరిచినా బలపరచకపోయినా, మనుషులు నన్ను బలపరిచినా బలపరచకపోయినా, మనుషులు నా ఎద్దకు వచ్చి ఆ సంఘానికి సహకరించినా సహకరించకపోయినా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేయగలను. చెప్పలేకపోయానండి. దేవుడు ఒక వ్యక్తిని బలపరిస్తే ఎలా ఉంటుంది? ఆ విషయాన్ని కాస్త పక్కన పెడదాం. దేవుడు నిన్ను బలపరచాలంటే నువ్వేం చేయాలి? చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యం. త్వరగా చదివితే నేను ముందుకు వెళ్ళిపోతాను, సమయానికి నేను ఇక్కడ ముగించాలి కనుక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4. ఏమంటున్నాడండి? నోరు తెలిసి మాట్లాడండి ఒకసారి. మా యుద్ధోపకరణములు భూ సంబంధమైనవి కావు, శరీర సంబంధమైనవి కావు, దుర్గములను పడగొట్టు పర సంబంధమైనవి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెషయా ప్రవక్త గ్రంథం 49:29 ఏమంటుందంటే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని ప్రజలారా, ఏ ఏ విషయాల్లో సొమ్మసిల్లిపోయావు, ఏ ఏ విషయాల్లో నువ్వు నలిగిపోతున్నావు, ఏ ఏ విషయాల్లో నువ్వు నా ఆదరణ లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, నాకైతే చిన్నవాళ్ళు గొప్పవాళ్ళు గనువాళ్ళుగా ఉంటున్నారు, ఆ పరిస్థితి ఏంటి అని చాలా మంది అనుకోవట్లేదా? నా పిల్లల పరిస్థితి ఏంటని ఆలోచన చేసేవాళ్ళు లేరా? నా భర్త పరిస్థితి ఏంటిలా మారిపోయిందని ఆలోచన చేసేవాళ్ళు లేరా? నా కుటుంబం ఎంతకాలం 2 సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్తున్నారు కానీ దరిద్రత పోవట్లేదు, ఏంటి మా కుటుంబంలో ఉన్న శాపము అని ఎవరికి ఒకసారి ఆలోచన రాలేదా? ఎన్నోసార్లు వచ్చింది. ఈ రోజున మీ స్థితిగతులను మార్చడానికి ప్రభు సేవకులను ఇక్కడ పంపించారు. ఇప్పుడు చదువుకునే పిల్లగాన్ని ఎందుకు తల్లిదండ్రులు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆయన చదివిపిస్తారంటే, రేపు నేను పడ్డ కష్టం వీడు పడకూడదు, వీడు గొప్ప ప్రయోజకుడు అవ్వాలని వాళ్ళు కూలి పని చేసుకుంటున్నా లక్షలు ఫీజు కట్టి పిల్లలు చదివిపిస్తున్నారు. అవునా కాదా? చెప్పండి. ఆ చదువు మిమ్మల్ని గొప్పవాళ్ళ గడువులో చేస్తుందో నాకు తెలియదు, కానీ నా ప్రభు చెప్పిన మాటలను పాటిస్తే ఈ భూలోకమును తలకిందులు చేసే వ్యక్తిగా నువ్వు మార్చగలవు. దేవుడు చేయగలరు. హల్లెలూయా. ఇంకొక మాట చదివి నేను రిఫరెన్స్ మీకు చెప్పను. 147వ సంకీర్తన, ఇది మాత్రం ఖచ్చితంగా చదవాలి. 5వ వాక్యాన్ని చదవగా విందాం. 147వ సంకీర్తన 5వ వాక్య భాగమును చదవగా విందాం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. ఆమేన్ చెప్పొచ్చుగా? హల్లెలూయా. మనము ఆరాధన చేస్తున్న దేవుడు ఎవరు? అధిక శక్తి గలవాడు. కొద్ది కాదు. ఇప్పుడు నాలో ఎంత శక్తి ఉంది? ఒక 70 కేజీలు 80 కేజీలు బరువు మొయ్యగలరు. ఆ పాపలో ఎంత బలం ఉంది? 5 కిలోలు 10 కిలోలు మొయ్యగలిగిన బలము. అవునా?
ఇప్పుడు ఇంతమంది కూర్చొని ఇక్కడ ఆరాధన చేస్తున్నామే, ఆ దేవుని బలం ఏంటో తెలుసా? అధిక శక్తి గలవాడు. ఆయన శక్తికి మితి లేదు, కొరత లేదు. నోటి మాటతో ఈ భూమికి పునాది వేసిన దేవుని బలమును ఎవరు చెప్పగలరు? అంటే అంతటి గొప్ప దేవుడు అంటున్నాడు, నేను నీ కుటుంబాన్ని బలపరచబోతున్నాను, నేను ఈ సేవను బలపరచబోతున్నా, నేను ఈ ప్రజలను బలపరచబోతున్నాను. మరి ఇంతటి వాగ్దానం దేవుడు మీతో మాట్లాడుతుంటే 4 విషయాలు చేయాలని పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరిని బలపరుస్తాడు? దేవుడు ఏ వ్యక్తిని బలపరుస్తాడు? ఆ మధ్య మీ అందరికీ తెలుసు, కరోనా వచ్చిందని చాలా మంది చనిపోతారని భయానికి ఒక్కొక్కరు పిజ్జాలు, బర్గర్లు, పిస్తాలు, డ్రై ఫ్రూట్స్ రకరకాలు తిని ఒక్కొక్కరు 67, 80, 87, 100, 120 మనుషులు బలంగా ఇంత లావైపోయారు. కానీ ఆ బలం కొన్ని రోజుల్లోనే లేదు. ఇవి తినడంలో స్టోర్ అవుతాయి అన్నారు. అది తెలుసుకునే కబురు వచ్చేదైతే చాలా మంది హెవీ లావైపోయి గుండెకి కొలెస్ట్రాల్ పెట్టి చాలా మంది కనుమరుగైపోయారు. ఆ శరీర బలాన్ని గురించి కాదు ప్రభుత్వంతో మాట్లాడుతుంది. మన ఇచ్చోపకరణములు పర సంబంధమైనవి ఉన్నాయి. పర సంబంధమైన వ్యక్తి మనల్ని బలపరచాలంటే, మన సంఘాన్ని బలపరచాలంటే, నీ కుటుంబాన్ని బలపరచాలంటే, నీ ఉద్యోగాన్ని బలపరచాలంటే, నీ దేవుని నీ వ్యాపారాన్ని బలపరచాలంటే, నీ చుట్టూ గడువులుగా గొప్పవారుగా బలవంతులుగా దేవుడు చేయాలంటే మొదటి మాట రాసుకునే వాళ్ళు యథార్థముగా బ్రతికితే బలపరుస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒకసారి చదువునా? తన ఎడల దేవుని ఎడల యథార్థంలో ఉండి వారిని బలపరుచుటకై అదో దేశమంతా సంచరిస్తుంది. ఒక ప్రిన్సిపల్ గారు పిలిచి 4 వ్యక్తులకి ఒక మంచి యాప్లు పండించి ఇది ఎవరికి కనబడకుండా తినండి అని చెప్పారంట. ఒకరు పరిగేసుకుంటా మర్రి చెట్టు లోపలికి వెళ్ళి తిన్నారంట. మరొకరంట సముద్రంలో దూకేసి సముద్ర పదార్థాలను తింటున్నాడంట. మరొకరేమో రూములోకి వెళ్ళి డోర్ పెట్టేసుకుని ఎవరికి కనబడకుండా తింటున్నాడంట. మరొకరేమో కదలకుండా అక్కడే నుంచున్నాడంట. ఇతగాడు అతగాన్ని అడిగాడట, ఏమని? ఒరే, ఎవరికి కనబడకుండా తినమన్నాను కదా, మరి ఎక్కడే ఉన్నావేంటి? మరొకరేమో మర్రి చెట్లోకి వెళ్ళాడు, మరొకరేమో సముద్రంలోకి దూకాడు, మరొకరేమో 4 గోడల మధ్యలో తింటున్నాడు, నువ్వెందుకు వెళ్ళలేదు? అతగాడన్నాడట, అయ్యా, దేవుని యొక్క కనుదృష్టి గ్రామంలో కాదు, జిల్లాలో కాదు, రాష్ట్రాల్లో కాదు, దేశమంతా సంచరిస్తుంది. అక్కడ చూస్తాడైనా, అక్కడ చూస్తాడైనా, ఇక్కడ ఉన్న చూస్తాడైనా, సముద్ర పదార్థంలోకి వెళ్ళిన చూస్తాడైనా. చాలా మంది ఎలా ఉంటారంటే, మందిరానికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి, ఊరికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి, 10 మందిలో ఉన్నప్పుడు ఒక మనస్సు. యథార్థత నీకు కనబడట్లేదు. నువ్వు యథార్థంగా నువ్వు బ్రతికితే, యథార్థమైన మనస్సులో నువ్వు బ్రతికి చేస్తే నిన్ను బలపరచడానికి దేవుని హస్తము ఇప్పుడు బయలుదేరింది. చెప్పలేదు ఆమేన్ అంటే అర్థం ఏంటి? నీ ఆస్తి అంతా నాకు వచ్చింది కాక అని అర్థమా? మాటకు ముందు సేవకులు ఎందుకు చెప్తారంటే ఆమేన్ అంటే అవును కాక, అలానే చదువును కాక. అప్పుడు పరలోకమందున్న దేవుడు చూసి ఆమేన్ అంటాడు. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, యథార్థవంతులను బలపరచడానికి దేవుని హస్తము దేశమంతా సంచరిస్తుందట. మరి దేవుడు యథార్థంగా ఉన్నావా? నీ మంత్రి విషయంలో యథార్థంగా ఉన్నావా? నీ భార్య విషయంలో యథార్థంగా ఉన్నావా? దేవుని విషయంలో యథార్థంగా ఉన్నావా? ప్రభువు మార్చుకున్న తర్వాత మనుషులకు తగినట్లుగా భక్తి చేస్తున్నావా? పరలోక సంబంధమైన దేవుడు నన్ను బ్రతికించావు, ఎదురు చూస్తున్నాడని భయము భక్తి కలిగి నువ్వు నడుస్తున్నావా?
నాలాంటి సేవకులు 100 మంది ఇక్కడ ప్రసంగం చేసిన మన జీవితాలు బాగుపడవు. విన్న వాక్యం సరి చేసుకుంటే చిన్న పిల్లలు చెప్పినా మారిపోతాం అంతే. ఇప్పుడు ఆమె చెప్పాలా? అవునయ్యా అని అర్థం. ఇప్పుడు ఇలాంటి చెప్పట్లేదండి, మీరు మహాబాబులు లాగా ఉన్నారు. ఆశీర్వాదం వచ్చినప్పుడు ఆమె అంటున్నారు, సరి చేసే మాట వచ్చినప్పుడు మౌనత్వం పాటిస్తున్నారు. ఇది ఎక్కడ గొడవ? హల్లెలూయా! బైబిల్లో చదవాల్సిన అవసరం లేదు. ఏముంటుందో 2వ అధ్యాయం 9వ వాక్యంలో మూజు దేశంలో యథార్థవంతుడైన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యోబు. మందిరానికి వస్తారు, కొంచెం బండి ఆ మూచులను ఇక్కడ ఏమంటారు, గోరులోనూ మూచులను పడిపోయి చెయ్యి కొంచెం పెరిగిందంటే అసలు దేవుడు ఉన్నారా, మందిరానికి వెళ్ళేటప్పుడు మాకేలా ఎందుకు జరగాలి అనే వాళ్ళు ప్రశ్నించేవాళ్ళు లేకపోలేదు. ఈ యోబు ఎంతటి యథార్థవంతుడంటే బిడ్డలారా మీ అందరికీ తెలుసు కదా, అతడి ఊజు దేశమంతటిలో గొప్ప ఐశ్వర్యవంతుడు. అక్కడికి 4 గుణాలు ఉన్నట్లుగా 1వ అధ్యాయం 2వ వాక్యం నుంచి ఉన్నాయి. అవన్నీ మీకు తెలుసు. నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, అంత ఆస్తిపరుడికి సాతాను గారు సవాలు విసిరాడు. దేవుడు అనుమతించాడు. ఆ సాతాను గారు వచ్చి అమాంతంగా అక్కడ ఒక పిలుపుని పెట్టి 4000 ఆ గొర్రెలను చంపేశాడు. ఆ వార్త మోసుకొని ఒకరు తప్పించుకొని యోబు దగ్గరికి వచ్చి అంటాడు, ఏబయ్యా పొలంలో ఉన్న 4000 ఒంటెలు చనిపోయాయి. ఈ మాట ముగించకముందే మరొకరు పని చేసుకుని చంపారు. ఏబయ్యా 5000 ఒంటెలు ఏమైపోయినాయి, పిడుగుపడి చనిపోయాయి. ఈ మాట ముగించకముందే ఏబయ్యా మన చేయ ఉన్న 4000 మంది పనివారు హఠాత్తుగా చనిపోయారు. ఈ మాట ముగించకముందే మరొకరు తప్పించుకుని వచ్చి ఏబయ్యా భోజనం చేయడం మీద భోజనం చేస్తుంటే సింహానికి విరిగి మన పిల్లల మీద పడి 10 మంది చనిపోయారు. ఏమయ్యా చూడండి, ఒక్క నిమిషంలో మీరు ఆ వాక్యం చదవండి. మాట ముగించకముందే బిజినెస్ గా ఉన్న వ్యక్తి దగ్గరగా మారిపోయాడు, దిక్కులేనివాడుగా మారిపోయాడు, ఆస్తంతా కోల్పోయాడు, దిక్కులేని స్థితిలో ఉన్నాడు. భార్య చంపింది 9వ వాక్యంలో యథార్థతను విడిచి చనిపోవా. ఇలాంటి మహాతల్లులు ఉంటారు, ఇక్కడ లేరని నేను అనుకుంటున్నాను. ఆమె చెప్పలేదు. నాకు 5 చెప్పాడు చెవులు, మేము 8:45కి విడిచిపెడతామయ్యా, మీరు 9:30 వరకు అయినా చెప్పండి. నేను 10 గంటల విడిచిపెడతాను. కరెక్ట్గా స్పందించారనుకోండి, నేను కూడా 9 గంటలకి 5 నిమిషాలకు ముందే విడిచిపెట్టేస్తాను. ఏమంటారు? ఇది అవునో కాదో నాకు అర్థం. ఈ మర్మం గొప్పది. హల్లెలూయా! సరేనయ్యా, మనం అనుకున్న దేవుడు గొప్పవాడు, ఏదో ఒక పరీక్ష పెట్టారేమో, నువ్వు భక్తిగా జీవిస్తున్నావు కదా, నీతిగా జీవిస్తున్నావు కదా, యథార్థంగా బ్రతుకుతున్నావు కదా అనాలి. ఆ మాటని నీ యథార్థతను విడిచిపెట్టి చాలు. సహజంగా ఏమంటారండి, ఒరే నూతులో చావురా అంటారు, ఎండ్రం దాని చావురా అంటారు, ఉరిపెట్టుకొని చావురా అంటారు. ఈ భార్య ఏమంటుంది, యథార్థతను విడిచిపెట్టి చనిపో. సాతాను గారు మనల్ని బాగు చేయాలని నలుగురు కోణంలో మన దగ్గరికి వచ్చి శోధిస్తారు. విడిచిపెట్టు, నీ భక్తిని విడిచిపెట్టు, 2 తలములు భక్తి చేయి. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా వందనములయ్యా స్తోత్రములు, బయటకు వెళ్ళగానే క్యారావచ్చు చెల్గవచ్చు వాక్యం అన్నట్టుగా బతుకు. అలా బతుకపోతే నువ్వు సంపాదించలేవు, అలాగే ఉండకపోతే నువ్వు గొప్పవాడిగా గనులుగా మార్చబడలే అని దురాత్మ మనల్ని ఏం చేస్తుందని ప్రేరేపిస్తుంది. యోబు గారు అంటున్నాడు, నేను నా యథార్థతను విడిచిపెట్టను. హల్లెలూయా! ఎంతో గొప్పవారండి యోబు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తన యథార్థతను విడిచిపెట్టారా? మన ఇంట్లో వాళ్ళు చనిపోతేనే వాళ్ళు పట్టుకోలేదు. ఏదైనా జరగరాని కార్యం జరిగింది అనుకో, దేవుడు ఎన్ని మాట్లాడతాం, 10 మంది చనిపోయినా మాట మాట్లాడలేదు. ఆ మాట చదవండి, యోబు నోటి మాటలు కూడా తప్పు చేయలేదని ఉంటుంది కదండి.
2:9 కాదండి, 34:21 ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. దేవుని చిత్తం చేయడానికి అప్పగించుకుంటాం అంతే. కరువైనా, ఖడ్గమైనా, హింసైనా, బాధైనా, మరి ఏమైనా మన జీవితంలో సంభవించినా నీకు కలిగిన యథార్థతను పట్టుకొని నువ్వు భక్తి చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటావు. ఎంత యథార్థంగా ఉన్నారని ఆలోచించేది మీదే. అందుకని 42 ముగింపులో ఏమన్నాడు? ఏమన్నా దేవుడు మొదట ఆశీర్వాదించిన దానికంటే 2 అంతలుగా యోబు గారిని ఆశీర్వదించాడు. యథార్థతను గట్టిగా పట్టుకో, నువ్వు యథార్థతను గట్టిగా పట్టుకో. ఒక దినాన నీ తలనా దేవుడు పైకెత్తబోతున్నాడు. నేను రీసెంట్ గా 8వ తారీఖు పెళ్లికెళ్ళింది. 4వ తారీఖు నేను నార్కెట్పల్లి అనే ఒక ఊర్లో వివాహానికి వెళ్ళి వర్తమానం ఇచ్చాను మా సంఘస్థులు ఇద్దరు. అక్కడికి వెళ్ళిన తర్వాత వర్తమానం విన్న తర్వాత 82 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న ఆయన, అతని ముఖము చాలా తేజస్సుగా కనబడుతుంది. అతడు ఇట్లా వాక్యం చెప్తుంటే ఎగురుతున్నాడు, ఇట్లా ఊరుతున్నాడు. అంత అయిపోయాక నా దగ్గరికి వచ్చి, అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశాను అంటే, పెద్దయినా ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది, మళ్ళీ ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి కదా అని అంటే, జస్ట్ అలా వచ్చి వెళ్ళాను. సరే అన్న, ఈ పెద్దయినా అక్కడ పనికూడు కదండి, ఎక్కడో దీపాలు తీసుకుని ఒక్కడే కాశీ రెడీగా పెట్టాడు. నేనేం చేశాను, ఎలా మర్చిపోయి ఫంక్షన్కి వెళ్ళిపోయాను. ఫంక్షన్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కలిసాము. అక్కడ కార్యక్రమాలు చూసి భోజనం చేసుకున్న తర్వాత ఇలా పెరిగింది. నా పక్క నా ఇంటి మన చేతులు కట్టుకుని ఉన్నాడు ఆ పెద్దయినా. నాకు ఆశ్చర్యం అనిపించింది. అయ్యో పెద్దయినా నేను మర్చిపోయానయ్యా, ఈసారి వచ్చినప్పుడు వస్తాను కాదు బాబు, ఒక్క అడుగు పెట్టేది ఆయన, ఒక్క అడుగు పెట్టేది ఆయన అన్నాడు. ప్రభుని అడిగాను, అయ్యా ఇక్కడి నుంచి మళ్ళీ 5 కిలోమీటర్లు వెళ్ళమంటావు వద్దా? ఇచ్చేలా వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పూలు గుడిసిలో ఉన్నాడేమో అనుకున్నాను. పూలు గుడిసి కాదు, 5th క్లాస్ డాబాలో ఉన్నాడు ఆయన. అడుగు పెట్టగానే ఆశ్చర్యం అనిపించింది. పెద్దయినా ఇంత లక్షలు ఖరీదు నీళ్ళు నువ్వే కట్టించావా? అవునయ్యా నేనే కట్టించాను. పెద్ద అబ్బాయి వనస్థలకు అంటే మేము ఉండే పక్కనే ఉంటాడు. 2.5 కోట్లు పెట్టి అన్నాడు, కొన్నాడు. 2వ అమ్మాయి ఫలానా దగ్గర ఉంటుంది, 3 కోట్లు పెట్టి కంది. ఇంకొక అమ్మాయి ఒక దగ్గర ఉంటుంది, 1.5 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కుంది. అందరూ బాగున్నారయ్యా, నేను మీరు వాక్యం చెప్తుంటే నా హృదయం సంతోషించింది అని అంటూ, మరి ఆ అమ్మగారు ఇదయ్యా అని అడిగాను. కలతో తీసి ఏడుస్తూ అన్నాడు, 42 సంవత్సరాల క్రితం మా భార్య చనిపోయిందయ్యా. ఆమె చెప్పింది ఇంకా 2 రోజులు చనిపోతుంది అనగా, పిల్లలు అలా చిన్న పిల్లలు. ఆ మాట నా గుండెల్ని పిండేసిందండి. ఏమని చెప్పింది తెలుసా? అయ్యా నేను చనిపోతే నువ్వు 2 పెళ్లి చేసుకోవద్దయ్యా, నా పిల్లలు ఆగమైపోతారయ్యా, నాకు నువ్వు ప్రమాణం చేయి, నాకు నువ్వు ప్రమాణం చేయి అంటే ఈ పెద్ద ఏడుస్తూ ఆమె చేతిలో చేసి ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం చేసిన 2వ రోజు ఆమె చనిపోయింది. ఇప్పటికి 42 సంవత్సరాలు అమ్మగారు చనిపోయి ఒక ఆమెతో పాపం చేయటం కానీ, ఒక అన్యాయం చేయటం కానీ, ఆ ఒక అక్రమంలో బ్రతకటం కానీ నాకు తెలియదయ్యా. ఆ ప్రమాణానికి నేను కట్టుబడి దేవుని కొరకు బ్రతుకుతున్నాను. చెప్పగలవా? సహాయం చేసిన వ్యక్తులను దేవుడు ఎలా జీవించారో ఆ ప్రాంతంలో ఆయన నాదే అంటున్నాడు, ఈ నాదే అంటున్నాడు, అక్కడ ఉన్నది నాదే అంటున్నాడు. 18 పుట్టల స్థలాన్ని మందిరానికి ఇచ్చారయ్యా, అది మీకు ఇస్తే బాగుంటుందని నాకు ప్రేరేపణ వస్తుందన్నాడు. 18 ఒక్కొక్క పుట్ట తెలుసా? 18 లక్షలు. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 2.5 కోట్ల రూపాయలు. ఇప్పుడు పోరాడుతున్నాడు వాళ్ళ కూతురుతో, 5,000 నేను ఇవ్వాలని. నువ్వు యథార్థత నేర్చుకో, యథార్థంగా బ్రతుకుని జీవించు. ఆలస్యం అవుతున్నవని అలక్ష్యం చేసే దేవుడు కాదు నేను ప్రకటిస్తున్న యేసుని తీసుకో. నువ్వు యథార్థంగా బ్రతికేస్తే, యథార్థంగా నడుచుకుంటున్నప్పుడు శోధనలు, నిందలు, ఏమిటంటే ఏమని వచ్చినాయి ఎక్కువ మనకి. నేనెందుకు త్రోవ దొక్కుతున్నా, నేనెందుకు మాట మారుతున్నా,
ఈ సంఘ క్షేమాభివృద్ధి చెందాలని సేవకులను దేవుడు ప్రేరేపించి మీ కుటుంబాలు మీరు ఆత్మీయతలో ఇంత లోపల బయట వెలుపట మీరు ఫలించాలని సేవకులకు ప్రేరేపణ వస్తే ఆ ఫలాలు మీ తలపై కిరీటంగా ఎందుకు లేవు? ఆ కిరీటాలు సాధారణంగా ఎందుకు పంపిస్తున్నారు? యథార్థత లేదు, యథార్థత లేదు. మీరు ఎక్కువ విసిగించిన రెండో పాయింట్ వెళ్ళిపోతారు. బైబిల్లో అపోస్తల కార్యంలో అనన్య సఫీరా అనే ఒక భక్తులు ఉన్నారు. వాడు ఎక్కువలో తెలుసా? పొలంలో తీసుకెళ్ళి అయ్యారు దాని పెట్టామా ఇద్దామండి. ఎంత కమ్యాము, ఎంత కమ్యాం? ₹1,00,000 కమ్యాం. 50,000 దాచుకొని పాస్టర్ గారికి 50,000 ఇచ్చేద్దామా? అలాగే ఇద్దరు ఏమనుకున్నారు? ఏకీభవించారు. పాపము చేయడానికి ఏకీభవించారు. ఇతరులు పాలు చేయడానికి కొంతమంది ఏకీభవిస్తారు. తమ్ముడితో, మధ్యలతో, చుట్టూతో ఉన్న ప్రజలతో వాళ్ళు పాలు చేయడానికి ఏకీభవిస్తారు. చెడు వాటికి ఏకీభవించే వ్యక్తి తెలుసా? ఈవిల్ స్పిరిట్, దురాత్మ. అయ్యా ఇదిగో పర్వాలేదు, ఇదిగో 50,000 తీసుకోండి అయ్యారండి. అమ్మా ఇంతకే అమ్మారా? ఇంతకే అమ్మాం. అయ్యయ్యో నన్ను కాదు మీరు మోసం చేసింది, పరిశుద్ధాత్మ దేవుని మోసగించారు. అక్కడే మన వాళ్ళు చచ్చిపోయింది. మళ్ళీ తర్వాత అయ్యారు, ఆయన చచ్చిపోయింది. ఇదంతా మీకు తెలుసు కనుక నేను వివరించలేదు. అక్కడ ఆ మాట చదవండి, యథార్థత అనే మాట చదవండి. అపోస్తలుల కార్యం 5వ నుంచి అనుకుంటాను. అసలు పర్వాలేదు అంటే వీళ్ళు యథార్థంగా ఉన్నారా? నమ్మకస్తులుగా ఉన్నారా? నమ్మకస్తులుగా లేరా? యథార్థంగా లేకపోతే ఏం జరిగింది? నష్టం. ఈ రోజున మీకు కూడా నష్టమే. ఎందుకో తెలుసా? పైకి బతికావు, భక్తి చేస్తున్నావు, ఆత్మలో చనిపోయాం. యథార్థవంతుల ప్రార్థన దేవుడికి ఆనందమట. హల్లెలూయా. యథార్థవంతులను దేవుడు ఐశ్వర్యవంతులుగా చేయనుగాక. ఎందుకంటే పరలోకమందున్న దేవుడు యథార్థవంతులను బలపరచడానికి దేశమంతా ఆయన కర్ణంలో సంచరిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవులాగా బ్రతుకు అననీయ సఫీరా లాంటి ఆత్మను ఈ రోజు వాక్యం విన్నావుగా విడిచిపెట్టేసి రెండవ మాట చదవగలిగిన ఎప్పుడు 11వ అధ్యాయం 33-34 వాక్యములు త్వరగా. ఎబ్రీలు రాసిన పత్రిక 11వ విశ్వాసము ద్వారా వాక్యములను జయించిరి, ఇంటికార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, మహాబలములను మోసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, కట్ట దారిని తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. ఈ మాట నోట్ చేసుకోండి. బలహీనులుగా ఉండి బలపరచబడిరి, పరాక్రమశాలులుగా మార్చబడి. అని చెప్పండి. అయ్యా ఒక ఊరు యుద్ధం చేయడానికి వస్తున్నప్పుడు నీకేం కావాలి? అమ్మా నా వైపు చూడాలి. ఏం కావాలి? కత్తులు కావాలి, కరాటాలు కావాలి, చెప్పండి, తుపాకీలు కావాలి, రాళ్ళు కావాలి, కండబలం, గుండె బలం, గడబలం, అండబలం, కులబలం కావాలి. కానీ మేము ధరించుకున్న ఇతరుల కారణాలు భూసంబంధమైనవి కాదుగా. అవునా? నాకు కోపం వచ్చిందనుకో మా బావగారు చెప్తాను, మా బావ ఎవరనుకున్నా ఈ గల్లీకి లేటారు. లేటరు ఎన్ని కాలం బతుకుతాడండి? 80 సంవత్సరాలు ఎగిరిపోతాడుగా. మరి నేను ఆరాధన చేసే దేవుడు ఏదైనా నిత్యం నిలిచి ఉన్నవాడుగా. హల్లెలూయా. బలహీనులుగా ఉంటే బలపరచబడ్డారు. బలహీనులుగా ఉంటే బలపరచాలంటే ఏం చేయాలి? హార్లిక్స్, బూస్ట్, అమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళి బలానికి టాబ్లెట్లు అదేసుకోవాలి. కానీ మరి భూసంబంధమైన బలం కాదు. బలహీనులుగా ఉండి ఎందుకు బలపరచబడ్డారు తెలుసా? విశ్వాసము ద్వారా బలపరచబడ్డారు. ఈ రోజుకి విశ్వాసం ఉందా? దేవుడికి చెయ్యగలడు అని విశ్వాసం ఉందా? నా ప్రభు దగ్గరికి వెళితే నా ప్రార్థన వింటాడని విశ్వాసం ఉందా? యేసు ప్రభు వారు చెప్పకనే చెప్పాడు. ఏమని? నా యొక్క విశ్వాసం ఉంచిన వారు చనిపోయినను బ్రతుకున్నాం. యేసు ప్రభు నిజమైన దేవుడు అందుకు ఆధారాలు చాలా ఉన్నాయి. తన
రక్తమే పరమాత్మ దాన బలియాగం అన్నారు. అంటే ఈ యొక్క 33,365 మందికి దేవుళ్ళు దేవతలు అనబడుతున్న వారికి ఒక బ్రహ్మదేవుడు ఉన్నారు. అతని పేరు వికాప పరలోకంలో ఉన్నాడు. ఆ వ్యక్తి మానవుడిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి యజ్ఞ పశువుగా భరించబడ్డాడు. అతని రక్త ప్రోక్షణము ద్వారా మానవులకు పాప విముక్తి కలుగుతుంది. ఎవరైనా మతాన్ని వెతికారు, గంగాలు వెతికారు. నేను ఇప్పుడు భగవద్గీత అంతా చదువుతూ ఉన్నా, ఇవన్నీ చదువుతున్నాను, చరిత్ర తెలుసుకుంటున్నాను. నేను కూడా అన్ని గ్రంథ మతాల్లో రాయబడి ఉన్నది ఏంటంటే తెలుసా? కుక్క రక్తం ద్వారా పరిశుద్ధపరచబడదు, మేక రక్తం ద్వారా ముస్లిం మేకను వధిస్తాడు, హిందూస్ కోరిని వధిస్తాడు. ఎందుకంటే ఆ కాసేపు దోషాలు కర్మ జన్మ పాపం పోతాయి, మరలా పాపం చేస్తాడు. మరలా మనకి నిత్యము ఈ పాపం చేయకుండా ఒక్క మారి వేసి మనందరికీ బలైపోయాడు. ఆయన దేవుడు ఎందుకు యోగ్యుడు? ఆ దేవుడు ఎందుకు ఏం చేయాలి తెలుసా? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అనేది మామూలు విషయం కాదు. చిన్నవాడివే నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి, నా దేవుడు చరిత్రను సృష్టించే కార్యాలు చేయగలరు. నేను చాలా చోట్ల నాకు చాలా మంది అండి, ఇప్పుడు నాకు ఎంతమంది సేవకులు తెలిసి రాజమండ్రి కానీ ఇటు హైదరాబాద్ లో కానీ 400 మంది పాస్టర్లు తెలుసు. నాతో పరిచయమైన వాళ్ళందరూ ఎవరో తెలుసా? నాకంటే 20-25 years ఎవో. మొన్నే ఒక పాస్టర్ గారు 3 years బ్యాక్ 9 కోట్లు పెట్టి మందిరం కట్టారు. ఎవ్రీ డే నాకు ఫోన్ వస్తుంది, ఎవ్రీ డే. ఆయన దేశంలో తిరుగుతూ ఉంటాడు. నానా నీ విశ్వాసం గొప్పది, నీ ధైర్యం గొప్పది, నిన్ను ఆశీర్వదించిన దేవుడు నన్నెందుకు ఆశీర్వదించడు? నీకు సహాయం చేసిన దేవుడు నాకెందుకు సహాయం చేయడు? అంటే నీకు విశ్వాసం లేదు, ఆమెకు విశ్వాసం ఉంది అంతే. విశ్వాసం ఎలాంటి విశ్వాసం? కొండలను పెగిలింపగలిగిన పరిపూర్ణమైన విశ్వాసము గలవాడిగా బ్రతకాలి. చెప్పొచ్చు కదా? ఉందా విశ్వాసం? ఉందా? ఎలాంటి విశ్వాసం? ఇప్పుడు ఉంది అన్నారుగా, ఇప్పుడు చెప్తా. బైబిల్లో గొప్ప సేవకుని యొక్క భార్య, ఆమె పేరు మనందరూ తెలుసు, మన తల్లి శారమ్మ గారు. శారమ్మ గారికి దేవుడు ఎప్పుడు వాగ్దానం చేశారు? వాస్తవానికి నేను ప్రత్యక్ష గుడారంలో ఉన్న 3 భాగములను చెబుదామని బయలుదేరాను. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, నిబంధన మందసం మీదకి దేవుడి ప్రభావం దిగి వచ్చింది. ఈ రోజున ప్రభావం ఇంట్లోకి రావాలంటే నువ్వు ఏం చేయాలి? మరలా ఇక్కడికి ఈ ప్రజలకి అర్థమవుతుందా లేదో నా భాష అని మరలా నేను ఆలోచించి దేవుడి దగ్గర ఒక 4 మాటలు పట్టుకొని వచ్చాను. ఆమె చెప్పొచ్చు కదండి. ఆమె కోపం సార్ ఆమె చెప్పండి. మరి ఏమనుకుంటున్నావు? 2 గుంపులు ఉన్నాయి, మేకల గుంపులు ఉంది, గొర్రెల గుంపు. గొర్రెలు ఆమె చెప్పండి, మేకలు ఆమె చెప్పండి. మా ఊరు అన్నిట్లో ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కరుణను 11 వస్తాయి. 11 విశ్వాసమును బట్టి ఆమె చెప్పాలి. ఇప్పుడు వాగ్దానము దేవుడు చేశాడు అబ్రహాముకి. అమ్మా ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరితో దేవుడు ఏదో ఒక రీతిగా వాగ్దానంగా మాట్లాడేదిగా. నీ స్థితి మారుస్తానని చెప్పాడుగా, నీ వెళ్ళిన మార్గం కాదు క్రొత్త మార్గం నడిపిస్తానని చెప్పాడుగా. ఏదో ఒక వాగ్దానం ప్రతి ఇంటిలో ఉండాలేగా. చెప్పలేంటి? నాకు అసలు వాగ్దానమే లేదంటే బైబిల్ చదివితే బోలుడు వాగ్దానాలు దేవుడితో మాట్లాడతాడు. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు చెప్పాడంటే శారాయి గర్భంలో నుంచి ఒక కుమారుడు పుడతాడా? ఆ కుమారుని ద్వారా నేనేం చేస్తుంది తెలుసా? ఆకాశ నక్షత్రంలో సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పాడు. అప్పటికి వయసు గారికి 70 సంవత్సరాలు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఇంచుమించు వయసు ఎంత వచ్చింది? 99 సంవత్సరాలకు వచ్చేసింది. ఎన్నో సంవత్సరంలో దేవుడు కుమారుని ఇచ్చాడు? 100 సంవత్సరాలు ఇచ్చాడు. ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 30 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఏమో 99 వయసు ఎలా ఉంది తెలుసా? అబ్రహమా ఏడి కొడుకేడి
ఈయనేమో చేతిలో పెట్టుకొని శారమ్మని తీసుకెళ్ళి పైకి చూడు ఏమున్నాయి నక్షత్రాలు, అది కాదు ఆ నక్షత్రాలు వల్ల నాకు సంతానానికి పోతున్నారు దేవుడు. శారమ్మ నడవలేకపోతుంది, ఎప్పుడు గర్భవతి అవుతుంది? ఇప్పటికే 29 సంవత్సరాలు అయిపోయినాయి. ఈ అబ్రహాం పిల్లలు విసిగిస్తుంటే వాళ్ళు తీసుకెళ్తారు, ఎప్పుడు అడిగినప్పుడు ఆ నక్షత్రాలు చూపిస్తారు. మళ్ళా లోపలికి స్తోత్రం స్తోత్రం అని ప్రార్థన చేసుకుంటుంది. మళ్ళా నెలవేరికి అమ్మ దేవుడు మీకు వాగ్దానం చేసేదిగా, మీ పిల్లల్ని మారుస్తాడన్నావుగా, అబ్బో పారను అవుతాడన్నావుగా, పారను వెళ్ళారా? పారను కిస్మిస్ పండుగలో పిల్లి కట్టుకుంటారన్నావు కదా, కిస్మిస్ రాలేదా అని ప్రజలు మనల్ని బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు. వాగ్దానాన్ని బట్టి మనల్ని సూర్యపోపు మాటలతో గుంజుతూ ఉంటారు. వారు గుంజుతున్న ప్రతి క్షణంలో తెలుసా, అదిగో నా సమయం ఆసన్నమైంది, అదిగో నా దేవుడి కార్యము ప్రారంభించాడు. ఎక్కడ నడవలేని పరిస్థితుల్లో మూర్ఖతుల్యమైన గర్భం, అంటే గర్భం ఏమైపోయి చెయ్యాలి, చచ్చిపోయింది. నీకు ఇప్పుడు పిల్లల పుట్టరే బాబు, ఇంకా 2-3 ఏళ్ళు పట్టేటట్టుంది, 6 months తక్కువ అంటే ఆ డాక్టర్ తిరుగుతాం, ఆ డాక్టర్ అన్ని మందులు మింగి లేకపోతే ఇన్ఫెక్షన్ తెచ్చుకొని చివరికి ఎక్కడికి వచ్చి స్వస్థత పొందుతాం. కాస్త విశ్వాసం దేవుడి మీద ఉంచే, ఎదురు చూడు పిలిచిన దేవుడిని విడిచిపెట్టడం. ఆయన మీద మనుషుల మీద కాదు. ఆ మొదటి 2-3 మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకునేట దేవుని శక్తిని ఆశ్రయించు. చదువు బిడ్డ. మీ విశ్వాసము చూడండి కనుగారా, ఇప్పుడు నీకేముంది? విశ్వాసం ఉంది. ఈ విశ్వాసం ఎవరిని ఆధారం చేసుకోవాలి? పాత్ర గారు అన్నాడంగా చెప్పారు, ఇంకా నాకేమైంది అంటావు. మళ్ళీ ఏం గురించి వచ్చి అయ్యారు నువ్వు చెప్పి మా కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏంటమ్మా ఈరోజు సంఘక్షేమానికి రాలేదు ఏంటంటే, ఏంది రోజు మొత్తం ఏందో కానుక డబ్బానే చూపిస్తాడు, ఊరికే ఏదో చెప్తాడు. అయినా మా ఇంట్లో ఏం జరగాలి నీకు? నీ కొరకు మహిమని విడిచొచ్చి ఈ రోజున సజీవ లెక్కలో నువ్వు ఉన్నావుగా, నీ పిల్లలకి క్షేమం ఇచ్చాడుగా, కమ్మలు కొట్టుకుపోయాడుగా, విజయవాడంతా మునిగిపోయిందిగా. మరి ఇన్ని గొప్ప కార్యాలు నీ కుటుంబంలో చేస్తుంటే నీ నోటి ద్వారా నువ్వు ఆ జీవము ఓటును పోగొట్టుకుంటున్నావు. నష్టం జరిగిందా? జరగలే. అవమానించారా? అవమానించలే. నీ చుట్టూలో ఉన్న స్నేహితులందరూ నీ మీద గిన్నెట్టు పోస్తున్నారు, దారాలలో పెరుగుమో ఎగిరి గంతులే. నీ మీద నిందొచ్చినప్పుడు ఏసయ్యని చెప్పాడు, ఎగిరి గంతులే. అబ్బా ఈ నింద నాకు ఇచ్చినందుకు స్తోత్రం, ఈ నింద నాకు 100. ఒక నింద అంటే ఒక్కసారి నిందించబడితే 100 దీవెనలు దేవుడికి వెళ్ళిపోతున్నాడు. నన్ను ముట్టినవాడు నా కన్ను పుట్టినన్నాడు కదండి. దేవుడు చూస్తూ ఉండడండి బాబు, చూస్తూ ఉండడు. 10,000 రూపాయలతో నేను సభలు ప్రారంభిస్తాను విశ్వాసంతో. అది మా పిల్లగారు వచ్చారు. విశ్వాసం తరుగులు మీరు అంటారు, అయ్యా ఫ్లెక్స్కి డబ్బులు అయ్యా వాడికి డబ్బులు కట్టాలయ్యా, వీడికి డబ్బులు కట్టాలయ్యా, అక్కడ కట్టాలయ్యా, ఇక్కడ కట్టాలయ్యా, అన్ని కడదాంరా, ఇంకా మిగులుతీ ఆగండి. నా దగ్గర ఏమి లేవు. నేనేమంటున్నా, అన్ని కడదాంరా, ఇంకా మిగులుతీ. ఎందుకు కంగారు పడతారు? 8 లక్షలు ఖర్చు చేస్తుంది, 50-60 వేలు ప్రతి సంవత్సరం మిగులుతీ. అంతే. నువ్వెందుకు చెప్తావు? ఇది మేకల మండలాలు, గొర్రెల మండలి బిడ్డ చెప్పు. వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, నా కర్మాన్ని తెలుస్తాడు. ఎప్పుడు అబ్రామ చూసిన వాళ్ళందరూ ఏమంటారు? నువ్వు చెప్పు. ఇది యేసయ్య తెలియని బట్టింది, ఈ దురాత్మకి యేసయ్య పిచ్చి పట్టింది. ఎక్కడ వస్తుందయ్యా? సైంటిఫిక్ గా చూడండి, 100 మంది డాక్టర్లు అమెరికాకి టెస్ట్ చేయండి, ఆమె గర్భం చచ్చింది. యేసయ్య నాకంటే విశ్వాసం ఉంచితే చనిపోయినను బ్రతుకుంటే
ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. నువ్వు కాలు విశ్వాసంతో బ్రతుకు. నీ విశ్వాసం మనుషుల డబ్బును ఆధారం చేసుకోవచ్చు, నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకోవచ్చు, కండబలం, గుండెబలం, ధనబలం, కులబలం, ఏంటి చదువు బలం, ఇవన్నీ కట్టే వేస్ట్. కట్టగట్టి నెలలో పడి బియ్యం బెండుకాళ్ళు పెట్టుకోలేదు. నా పెళ్ళేట్టుగా బాబు నీ భార్యను చూసుకురా అన్నారు జనం. ఆ భార్యను కాపాడుకో బెంజెళ్ళిపోయి భార్య దొరికింది. ఏమన్నా కాపాడినా చెప్పరేంటి? విశ్వాసం ఉంచే వరకు పోగొట్టుకున్న 4 బియ్యంతో దేవుడికి ఇస్తాడు. నిన్ను పరీక్షిస్తాడు దేవుడు, నిన్ను పరీక్షిస్తాడు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. చివరికి ఆ గర్భం తెరవబడిందా లేదా, కుమారుని కందా లేదా, కన్నా తర్వాత దేవుడు కూడా అబ్రహాముని పరీక్షించాడు. అధికారి 27 మీరు ఇంటికే చదవండి. ఒక్కడైన కుమారుని తీసుకొని చక్కగా వేరే పర్వతం మీద తీసుకెళ్ళాడా లేదా? వెళ్ళేటప్పుడు అడుగుతున్నాడు, నాయన నిప్పుంది, కట్టెలున్నాయి, భరించడానికి గొర్రెలు లేదు. ఒక్కగానొక్క కొడుకే వాడు 16 ఏళ్ళు బతికాడే. గుండె పగిలిపోదా తండ్రికి. నాయన ఎవరో వాడి ప్రభువే చూసుకుంటాడు. ఏ విశ్వాసం అండి అబ్రహాముకి? మీరు చనిపోయినా మరలా బ్రతికించగలడు నేను ప్రకటిస్తున్నా దేవుడు. ఆ వంతులు తీసుకెళ్లారు, బలిపీఠములు కట్టారు. అమ్మా నా వైపు చూడు, మళ్ళీ వచ్చి బలిపీఠములుగా నీ హృదయం అనే బలిపీఠాన్ని, నువ్వు విశ్వాసం అనే ఆయుధంలో ఆ బలిపీఠంలో పోల్చుకొని దాన్ని భద్రం చేసుకొని స్థిరపరచుకోవాలి. ఈ బలిపీఠంలో విశ్వాస జీవితం చేయాలి. నీ బలిపీఠంలో ఏముంది? పాపం ఉందా? నీ హృదయం అనే బలిపీఠంలో అసూయ ఉందా? నీ హృదయం అనే బలిపీఠంలో రకరకాల కుళ్ళు, కుటుంబాలు, అసూయ, కక్షలు, కోపాలు అనే వాటి మీద నువ్వు రాళ్ళతో కట్టుకుంటున్నావా? వెళ్ళాడు సైమన్ లేదు, నేను ముందు చేస్తున్నా, ఇదో ఈ బలిపీఠం చెప్పారు. ఇంత వయసుకు వచ్చిన కుర్రోడు అంటున్నాడు ఇసాకుతో, ఇసాకు ఏంటి బలిపీఠం కట్టాడు కదరా? కట్టాడు కదా డాడీ. ఏ రోజు నేను ఎదిరించలేదు కదా డాడీ. ఈ రోజు నా తండ్రి తల్లి మాట వినని పిల్లలు పశుప్రాయులుగా మార్చబడుతున్నారు. నేను ఎన్ని కుటుంబాలు ఎదుగుతున్నా నాకు తెలుసు. తల్లిని తండ్రిని సన్మానించకపోతే ఈ భూమి మీద వాడు శాపగ్రస్తుడు అవుతాడు. చివరికి తప్పిపోయిన కుమారుడు గట్టి తిన్నట్టుగా, పందులు కొట్టి తిన్నట్టుగా భ్రష్టత్వానికి వెళ్ళిపోతాడు. ఈ రోజున తల్లిని తండ్రిని గర్పరచడం నేర్చుకో. ఆఖరి క్షణంలో నాయన ఈ పలుకుతుంది అని పలుకున్నాడు. ఏమి సమర్పణ! నువ్వు నిజంగా విశ్వాసంతో బ్రతికితే నీ ఎదురవుతున్న ప్రతి పోరాటం నీ ముందు తలవంతున్నామో చెప్పవచ్చుగా. నీవు లోపలికి దేవుడికి నీ పిల్లలు లోపడతారు. ఇప్పుడు చెప్పవచ్చుగా. అంటే లోబడే బ్యాచ్, ఇది లోబడని బ్యాచ్యా? అమ్మో అంత కాన్ఫిడెన్సా? మరి మృత తుల్యమైనప్పుడు కూడా నువ్వు ఆఖరి క్షణంలో కూడా నేను చచ్చినా నా పిల్లలు దీవిస్తారని విశ్వాసంతో నువ్వు బ్రతకాలంతే. భక్తి తీశారు, కళ్ళతో చూస్తున్నారు, కుమారుడు ఇలాగ చూస్తున్నారు. ఒకరు ఏమన్నా అడిగితో దేవుడు మాట్లాడము, ఇదే దేవుడి చిత్త వ్యాపం అనుకున్నారు. కత్తి పైకి ఎత్తినప్పుడు దేవుడు మాట్లాడలేదు. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ఒకసారి మాట్లాడడం చూడండి. బలిపీఠం కట్టినప్పుడు బాగు చేసుకున్నప్పుడు మాట్లాడలేదు. కత్తి తీసుకుని ఆయుధం పైన బ్రతుకుతున్నప్పుడు మాట్లాడలేదు. ఆ కత్తి పైకి వేసినప్పుడు మాట్లాడలేదు. కానీ అక్కడ దగ్గర పరీక్షిస్తాడు దేవుడు. కత్తి వేస్తే సగం ఇచ్చేసిన కాబట్టి ఆపేశాడు. కుమారుడు నాకు వీటిలో తీయలేదు కనుక ఎందుకు దేవుడికి భయపడి వాడు వల్లే మెరుగుతున్నా. ఆఖరి క్షణంలో కూడా అద్భుతం చేయగలరు విశ్వాసంతో బ్రతికితే. చాలా ఉన్నాను ప్రతిపాదాలు ఉన్నాయి కానీ సమయం లేదు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఇల్లు కట్టుకున్నాడు, మొత్తం మీద బాగా బ్రతికాడు. కొన్ని పరిస్థితుల వల్ల ఏమైపోయాడు తెలుసా? చివరికి 0 అయిపోయాడు. ఈఎంఐ కట్టుకోలేని పరిస్థితులకు వెళ్ళాడు. ఇల్లు కాస్త వేలపాటికి వెళ్ళిపోయింది. అందరి ఊరందరూ చచ్చిపోయింది. ఎట్లా ఇక్కడ ఎవరైనా ఒక పేరు చెప్పండి నాయన, మీ పేరు ఎవరైనా ఒకరు చెప్పండి. తమ్ముడు శక్తి సత్యబాబు గారు
సత్యబాబు జరిగిన ఎలపాటికి వెళ్ళిపోయినట్టుగా, సత్యబాబు జరిగిన ఎలపాటికి వెళ్ళిపోయినట్టుగా ఓ అమ్మా మండలానికి వెళ్ళేదిగా ఏ విషయాలు అంటే వాళ్ళ దేవుడు అయినా వాడికి ఇచ్చిపోయామ్మా. ఆ మాట ఈ మాట ఆ మాట ఈ మాట ఆ మాట ఈ మాట విని 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 బలహీనమైపోయారు కానీ దేవుని బట్టి విశ్వాసంతో బ్రతుకుతున్నారు. అయినా నీళ్ళు బట్టి ఇంకోటి ఇస్తానంటే దరిద్రం వాళ్ళే. ఆ విశ్వాసం నీకు రావాలి. వచ్చారు అక్కడ ఉన్న వాళ్ళందరూ అధికారులు, గవర్నమెంట్ వాళ్ళు, సీనియర్స్ సీనియర్లు అన్ని తీసుకొచ్చారు. వేలాపా చేస్తారు. 30 లక్షలు ఒక్కోసారి 40 లక్షలు 50 లక్షలు 55 చెప్పారు. ఇంకా 2 నిమిషాలు క్లియర్ 55కి. సార్ చెప్పండి సార్. వేలాపాటి ఇప్పుడు ఏం మాట్లాడుతూ మీరు దయచేసి దాన్ని వేరే కేసు ఉంది, అది వచ్చే వాళ్ళకి వాయిదా వచ్చేసేది మీరు గమనించండి. 55 రాగింది, వచ్చే వాళ్ళకి కోర్టు పే చేసాము. అప్పుడు మేము మనం మాట్లాడుకోవాలి. అధికారులు కాళ్ళు ఎక్కి వెళ్ళిపోయారు. నెల పెరుగుతుంటే ఇప్పటికీ ఎక్కడో 100 గజాలు స్థలము వాళ్ళ అమ్మగారు కొని, వాళ్ళ అమ్మగారు కొని ఇతని పేరు మీద రాయించి పెడితే ఈ డాక్యుమెంట్ వాళ్ళ తాతగారు ఎక్కడో ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చారట. వేరే బాబు మీ అమ్మ మనకి ఇచ్చింది రాయికి, ఇది చూసుకో ఎక్కడున్నా ఇచ్చారట. ఒక పెళ్లిలో కలిసి అదే మొత్తం మీద కలిసి అంటే 2 కథ వేరలేదు. అది తీసుకొని వెళ్ళి చూస్తే దాని పడుకుని 5,000 పడింది. 80 కొట్టుకున్నారు. ఈ స్థలం ఎవరిది? స్థలం అమ్మితే 6 కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది. కలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువా. 55 కాళ్ళ కిసిలు అవతల పడేసారు. ఇంకెంత ఉన్నాయి చెప్పరేంటి? ఇంకెంత ఉంది? అదండి మన దేవుని యొక్క గొప్పతనం. మరి నువ్వెందుకు విశ్వాసం ఉంది అని చెప్తున్నావు అని బలహీనమైపోతున్నావు? విశ్వాసంతో బ్రతికేవాడు బలహీనుడు కాదు. దినము కూడా అభివృద్ధిని పొందుకుంటుందాక. ఫస్ట్ మాట ఏం చెప్పాను? నువ్వు యథార్థంగా బ్రతికితే దేవుడు ఏం చేస్తాడని చెప్పాను? ఆశీర్వదిస్తాడని చెప్పాను. ఈ యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి దేశం అంతా తిరుగుతుంది. నువ్వు యథార్థంగా బ్రతికితే నీ వ్యాపారాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు బలపరుస్తాడు. బలపరచడం అంటే ఏంటి? ఇప్పుడు గుడిసెలో ఉంటున్నావు కదా, ఇల్లు కట్టుకునేలా చేస్తాడు. ఇప్పుడు చిన్న బిజినెస్ చేస్తున్నావు కదా, దాన్ని కొంచెం పెంచుతాడు. చెప్పొచ్చుగా ఆమెనా? మీకు ఇష్టం లేదా? వద్దంటే చెప్పండి ఆమెనా. నేనే మొత్తం పట్టుకొని ఇప్పుడు నా 1,50,000 కట్టాలాడ. 5,000 చెప్పి పైకెళ్ళి పనుకున్నాను. ఈ విషయాన్ని 5,000 చెప్పి పైకెళ్ళి పనుకున్నాను. లేచిన తర్వాత మా సంఘపేట ఫోన్ చేసి, అయ్యా ఆ రమేష్ అనే వ్యక్తే మనకు ఫోన్ చేశారు. ఇప్పుడు సంవత్సరం 6-7 నెలల నుంచి నడుస్తుంది గొడవ. అంతేనా తమ్ముడు? 6-7 నెలల నుంచి నడుస్తుంది. 2,20,000 లక్షల నుంచి వచ్చాడు. ఇప్పుడు అంటారు మా భార్య ఏంటోనయ్యా మీకే ఇమ్మని అంటుంది, నా భర్తని అంటుంది, 1,40,000 ఇచ్చేస్తా రాదు. నేనన్నాను 1,30 వేస్తా. అల్లెలుయా. మరి నేను చెప్పినా కానీ దేవుడు ఏదో ఒక కార్యం చేయబోతున్నాడు. ఎదురు చూడాలి విశ్వాసంతో, ఎదురు చూడాలి విశ్వాస జీవితంతో బ్రతకాలి. రేపు సాక్ష్యం అమ్మో ఆ దైవజనుడు మానవుడిగా గురువు తలకిదురు చేసే అభిషేకం ఉంది. అమ్మో ఆ శాలం దగ్గరికి ఎవరు ఎక్స్పెక్ట్ మాటలు కాదు నాయన. ఆ ఇల్లు లేకపోయినా వాకిలు లేకపోయినా ఆ కనుక మా గురించి ప్రార్థన చేస్తే మాకు షేరింగ్ అయిపోతుంది నాయన అని చెప్పాలి ప్రజలు. అట్టి కృపగత మనం పొందుకోవాల్సింది. 95 నుంచి వస్తున్నాను బ్రదర్ చర్చికి, నువ్వు ఎక్కడ సేవ్ చేస్తున్నావు అంటాడు అమ్మడు. వీడి ఇంటికి వెళ్తే 3 అన్నం పెట్టరు. ఇలాంటి జీవితాలు మనం చేసినంత కాలము అభివృద్ధి నీకు కనబడదు. ఈ సంఘమైనా మీరైనా నేనైనా అభివృద్ధి చెందాలంటే మీ గుండెల్లో యథార్థతను నూరు పోసుకోవాలి. రెండవది విశ్వాసమని ఆయుధమును నూరు పోసుకోవాలి. ఆ విశ్వాసాన్ని మీ ఎముకల్లో నరాల్లో ఎక్కించుకొని ప్రతిదీ విశ్వాసంతో బ్రతకాలి. బ్రతికిన శాల గర్భవతి ఇచ్చాడా? మరి ఏమనుకుంటున్నావు? దుబాయ్లో నాకు తెలిసిన జాన్ గారు నెలకు ఒకసారి ఫోన్ చేస్తాడు. నాకు నన్ను దుబాయ్ రమ్మంటాడు. ఆయనకి పిల్లలు లేరు, వాళ్ళ కోడలకి పిల్లలు లేరు. వాళ్ళు బాగా ఫార్చునర్ కాదు. ఏ సమయం వెళ్తే అక్కడే ఉంటాడు ఆయన. చివరికి ఏం జరిగిందంటే ఒక అనాథమ్మాయిని చేసుకోవాలని చేసుకున్నాడు. అనాథమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయికి ఒక రోజు కడుపు నొప్పి వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్తే గర్భఫలం లేదు. అయ్యా ఇలా మామగారు జాన్ ఆయన ఫోన్ చేసి, అమ్మా
మీ అమ్మాయికి బయట సీరియస్ అయితే ఏమండి ఒకసారి ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి అంటే ఏం లేదండి అంత బాగానే ఉందని అని తెలివిగా చెప్పింది. నీ కూతురు చనిపోతుందని చెప్పండి. అయ్యో ఆ మధ్య ఒక చిన్న రోగం వచ్చిందన్నయ్య, గర్భసంచి తీసేశారన్నయ్య, అయ్యో పిల్లలకి పుట్టరు కదా అని ఆయన కన్నీరు అయిపోతుంది. కోట్ల రూపాయలు ఆస్తున్న గర్భఫలం లేదు, కానీ ఆయన అనుకున్నాడు దేవుడు నా గర్భఫలం ఇవ్వగలడు నా కుమారుడు. ఆ ప్రాంతంలోకి దైవజనులు వెళ్ళారు. చేసుకున్న తర్వాత జాన్ వచ్చే సంవత్సరం ఈ నాటికి నీవు కొనుక్కుంటున్నాడయా మన నీ తర్వాత చెప్తాను తర్వాత లేదు ఆమె చెప్పరే ఆమె చెప్పాను తర్వాత చెప్తున్నాను నువ్వు ఆమె చెప్పుకోరా అరే ఎవరు గొడవ ఆమె చెప్పుకున్నాను. అంత కార్యకి ఎయిర్పోర్ట్లో దించేటప్పుడు అన్న గర్భఫలం లేదన్నా మా కోడలికి. అరే నాకేం తెలిసిన బాబు దేవుడు చెప్పాను. సరే నేను నమ్ముతున్నాను. 3 నెలల ముందు గర్భవతి అయింది. గర్భసంచి లేదు కనుక పెరుగు ముక్కులో పెట్టి పట్టుకుంది. మొత్తం బెడ్ రెస్ట్ మీద పెట్టారు. డెలివరీ అయింది, కుమారుడు పుట్టాడు. అన్నా కొడుకు ఉండాడట. అరే ఇంకొక మనలో వస్తున్నాడు పోరా అన్నాడు. మరలా గర్భవతి అయింది, మళ్ళీ ఇంకో కుమారుడికి జన్మనిచ్చింది. దుబాయ్లో టీవీల్లో పేపర్లో 5 ఏళ్ల క్రితం ఈ వార్త చర్చలను సృష్టించింది. నువ్వు విశ్వాసంతో బ్రతికితే చరిత్ర 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 మార్చేస్తారంటే అని అనుకునే బ్రతుకు మనది కాదు, ఇచ్చే బ్రతుకు మనది. హల్లెలూయా హల్లెలూయా. ఇచ్చేవాడిగా ఉండాలి. అననీయ సపీరేగా లోపల కాస్త అది మీ చేతికి అప్పగిస్తున్నా. దేవుడికి స్తోత్రం. 3వ మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 1-4వ వాక్యం అనుకుంటా. ఒకసారి చదవండి త్వరగా. అమ్మా ఏం జరుగుతున్నావు కన్నా? యోహాను సువార్తమానము 3వ అధ్యాయము 4వ మాట. ఒక్క నిమిషం నాన్న. యోహాను సువార్త అనేది దేవాలయం దగ్గర కూర్చున్నాడు కదా వాడు పేతురు యోహాను అపోస్తలుడా? ఒక్కసారి చూడనా. మరి నేను అదే చెప్పాను కదా, యోహాను చెప్పాను. 5వ సారి చదవాలి. దేవుడికి స్తోత్రము కలుగును గాక. ఆ మాట నేను చదవలేదు, ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. పిల్లలు అల్లరి చేయొద్దురా బాబు, మీకు తెలియదు, మీ సేవకు బాధపడతారని చెప్పరు. ఎందుకంటే మా చర్చలో నేను అల్లరి చేస్తే ఆ బాబు తీసుకొని బయటకు వెళ్ళిపోవాలి. వాక్యం సైతానం వినేవాళ్ళ మనసులో పాడు చేస్తుంది. వాడు అరుస్తుంటే మనకి ఇబ్బంది. ఒక్కరు బయటకు వెళ్ళిపోతే కాస్త ప్రశాంతమైన వాతావరణం. కనుక వాక్యానికి చాలా ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. ఏడ్చే పిల్లలు తల్లి ఏం తెలుసా, తెలివిగా చాక్లెట్ వాడి నోట్లో బిస్కెట్ వెళ్ళిగా 4 డైలిచర్లు అంత పోతాడు. కొంచెం జ్ఞానంగా మనం ఉండాలి. ఇక్కడ కుంటినది మొదలుపోయి ఒక కుంటోడు దేవాలయం బయట ఏం చేస్తున్నాడు, భిక్షాటన చేస్తున్నాడు. ఆయన దేవాలయం సుందరమైన దేవాలయంలో ఎవరు వెళ్తున్నారట? పేతురు యోహాను. వీళ్ళు ఎవరంట? సేవకులంట. వీళ్ళు ఎవరంట? ఈ ఇద్దరు పేతురు యోహాను అనే సేవకులు ఎక్కడికి బయలుదేరారు? అస్సలు ఈ బట్టలను చూసి ఆడుకున్నాడు. ఈ రోజుతో నా దిశ రేఖ మొత్తం మారిపోతాయి. ఇప్పటి వరకు 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చారు. ఈ పేతురు యోహాను చూడండి, ఇంత బట్టలు తెల్లని, వీళ్ళు బాగా లక్షాధికారులేమో, ఈ సేవ 1 లక్ష ఇచ్చేస్తారు. పోయి ఒక 50,000 స్థలం మనకు ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా బ్రతుకుదాం అనుకున్నట్టున్నాడు. అక్కడ పోయిన తర్వాత అయ్యా అన్నాడు, నాకు ఏదైనా సాయం చేయబాబు అన్నాడు. పేతురు యోహాను ఏమన్నాడు? వెండి బంగారములు మా యొక్క లేవు కానీ మాకు కలిగినవి నీకు ఇస్తున్నా. ఆమె చెప్పండి.
నేను కలిగి ఉన్నప్పుడు చదువుతున్నాను నేను కూడా ఏంటది కుంటారనండి తిప్పున లేచి నడవసాగి పరిగెత్తెను. ఎవరిని వాళ్ళ వ్యక్తిని బలపరిచింది ఏంటిది? యేసునామం. నువ్వు ఇప్పుడు ఉన్నావు. నేను మీకు ఒక మాట అడుగుతా. నువ్వు ప్రార్థన ఎలా చేస్తావు బిడ్డ? ఒక 2 సెకండ్లు ప్రార్థన చేయి. చిన్న మాట చేయి. ఏం చేస్తావు? చేయి ఒక చిన్న ప్రార్థన. ఫెయిల్ అయిపోయావు. మరి అది చెప్పాలి కదా. నువ్వు ఏమైనా చేసుకో, ప్రభా నాకు ఇల్లువు కాలివు అదివు ఇదివు అన్ని అడిగిన తర్వాత అన్నాడు అనుకో, ఆ ప్రార్థన అంతా సున్నా. నువ్వేమన్నా చెయ్యి. ముగింపులో ఈ మనవులన్నీ నేను అడిగి పొంది ఉన్నాను, యేసునామని అడుగుచున్నాను తండ్రి. యేసునామములో పవర్ ఉంది. యేసునామములో నీకు శక్తి ఉంది. పుట్టినట్టు మొదలుకొని నీకుంటే అక్కడ కూర్చుంటే యేసునామమును నిద్రపు కానీ ఎముకల్లోకి నరాల్లోకి పవర్ వెళ్ళిపోయింది, శక్తి వెళ్ళిపోయింది. వెంటనే వారి దిక్కును లేచారు. ఒక కుట్టోడు ఎదగలరా? చరిత్ర ఉందా? MBBS ఇంటర్నేషనల్ లో చదివి అమెరికాలో 100 సార్లు 100 సర్టిఫికేట్ తీసుకుని నా దగ్గరికి రాని కుంటోడికి కాళ్ళు ఇవ్వమని ఇవ్వగలడేమో. కానీ నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు నామములో ప్రతిజ్ఞ చదువును గాక. గంతులు వేసుకుంటూ ఎదుర్కొంటూ ఆనందంగా బ్రతికారు. ఈ రోజు నన్ను ఏ జ్ఞాపకంతో బాధపడుతున్నావో నాకు తెలియదు, ఏ బలహీనతతో బాధపడుతున్నావో నాకు తెలియదు, ఏ రోగంతో బాధపడుతున్నావో నాకు తెలియదు, ఏ పరిస్థితుల్లో బాధపడుతున్నావో నాకు తెలియదు. ఈ వాక్యం విన్న తర్వాత ఏం చేయదు తెలుసా? ప్రతిది యేసునామములో నా బలహీనత పో, యేసునామములో నా బలహీనత పో, యేసునామములో నాకు క్యాన్సర్ పో. నీవే యేసునామములో గట్టించి ప్రార్థన చేసుకో. స్వస్థత రాకపోతే నన్ను అడుగు. అయితే యేసునామం కలగాలంటే నీకు చాలా విధేయత, తగ్గింపు ఉండాలి. పచ్చోడికి వస్తుందండి. ఫిలిప్పీ 2వ అధ్యాయం 5 నుంచి చదువుకుంటూ వెళ్తే ఆయన మనుష్య కుమారుడై ఉండి, చూడండి, ఆయన దేవుడై ఉండి మనుష్య కుమారుడుగా, చదవండి ఒకసారి 2 మాటలు. తనను తాను తగ్గించుకున్నందుకు, తనను తాను తగ్గించుకున్నందువలన అన్ని ఆకాశ మండలముల కంటే పరిణామముగా హెచ్చించబడును. ఏ స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి సమానముగా ఉండుట, దేవునితో సమానముగా ఉండే భాగ్యమును ఎంచుకోలేదు. నాతో ప్రేమిస్తున్నాడు, నిన్నంలో ప్రేమిస్తున్నాడు, ఈ కుటుంబాన్ని దేవుని ప్రేమిస్తున్నాడు. ఆ మహిమను పిలిచి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని. నీ స్వరూపం ఏంటి? దాసుడు ఎలా ఉంటాడు? సేవకుల దగ్గర సంఘం ఎలా ఉండాలి? దేవుడి సంఘానికి వచ్చే మీ పరిస్థితులు ఎలా ఉండాలి? మాస్టర్ గారు ప్రార్థన చేయరా మా ఇంటికి అనబోదు. గర్వం సర్వనాశనం. దేవుడే మనుష్య కుమారుడుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తగ్గింపు విధేయత చూపించాడండి. ఆ తగ్గింపు విధేయతను బట్టి దేవుడు ఏం చేశాడు? అన్ని నామముల కంటే నామముల యేసయ్యను దేవుడు హెచ్చించాడు. భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలను ఇక కింద, భూమి కింద, పైన, ఆ పైన, ఇక అన్నిటికీ యేసునామమే నీకు మోక్షం మార్గం. వేరొక నామములో నీకు రక్షణ కలగదు. ఆ నామమును ధరించుకొని బ్రతుకుదురు గాక. ఇంకొక మాట చెప్పి, నాలుగో మాట చెప్పి నేను ముగించేస్తాను. లుస్త్రా అనే ఒక పట్టణంలో ఇంటర్నేషనల్ స్పీకర్ మామూలు గారు, పిచ్చోడు గారు 14 పత్రికలు రాశారు. పౌలు గారు మహనీయుడు, 14 పత్రికలు రాశారు. అపోస్తలుడైన పౌలు లుస్త్రా అనే ఒక పట్టణంలో వాక్యాన్ని బోధిస్తూ ఉండగా అక్కడికి వెళ్ళిన ఒక వ్యక్తి వచ్చాడు. బలహీనమైన పాదములు కలిగిన వాడు వచ్చి అలా
కూర్చున్నాడు. ఆ మాట చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యము 16 నుంచి చదువున్నాను. 16 అది కాదు కదమ్మా. బలహీనము పాదములు కలిగిన వాడు 16న 14 లేదా అది చదువునా అమ్మా. 14 చదువుతుంది. ఉండేదో ఏదంటమ్మా, నా వైపు చూడండి. పుట్టినది మొదలుకొని చెప్పాలి మాట. పుట్టినది మొదలుకొని ఎవరు కుంటోడా మంచోడా? పుట్టినది మొదలుకొని పుట్టివాడు ఎన్నడూ నడవలేక ఇలాగ మందిరంలో తీసుకొచ్చి కూర్చున్నాడు. అక్కడ పౌరు వాక్యం చెప్తా ఉన్నాడు. నేను చెప్పినట్లుగా నువ్వు అక్కడే ఉన్నాను మళ్ళీ జరుగుతుంది. ఇప్పుడు ఈ పుట్టినది మొదలుకొని పుట్టాడు. అలా వెనక చేతిలో కూర్చొని ఏం చేస్తున్నాడట? వాక్యం వింటా ఉన్నాడట. ఈ వాక్యం పౌరు గారు చెప్తూ ఉన్నప్పుడు గ్రహించాడు. సేవకుడికి గ్రహింపుంటుంది. ఏ గొర్రె ఎలాంటిది, ఈ గొర్రె ఎలాంటిది, ఈ గొర్రె ఎలాంటిది, ఆ గొర్రె ఎలాంటిది, ఈ మేక ఎలాంటిది, ఆ మేక ఎలాంటిది, అన్ని గొర్రెల సంగతి ఎవరికి తెలుసు? నాకేం తెలుసు అండి బాబోయ్. ఇప్పుడు ఏడ్చి దండం పెట్టి వెళ్ళి వచ్చేవాళ్ళు అన్నాడమ్మో బాబోయ్ అంటారు. పాస్ గారు చెప్తాను ఆయన ఆమెనయ్యా ఇక్కడ నాకు ప్రస్తుతం తల్లి పట్ట అంటే ఇక్కడ బయటకు వెళ్ళి చెప్తూ ఉంటారు. అవునా కదా? నీ గొర్రెల సంగతి కాపరికి తెలుసా, నాకు తెలుసా? చెప్పరేంటి? కాదు పౌరు వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఈ 2 కాలం నేను కూర్చొని కూర్చొని ఆ వాక్యం అంతా శ్రద్ధగా ఉంటున్నాడు. ఎలా ఉంటున్నాడు? అతనికి విశ్వాసం ఉన్నదని పౌరు గురించి అది ఉంటాడు. నీ పాదములను సరిగా ఇప్పుడు బలహీన పాదములు కలిగినాడు కదా, మరి మన బలం ఎక్కడి నుంచి వచ్చిందండి? పుట్టుకథ మొదలుకొని పుట్టోలేదండి. అతడు నన్నాడే విశ్వసించాడు. వెంటనే పాదములు ప్రయత్నమే చేయదు. నా తప్పులు రాదంటావు. పాడబడే తల్లి అంటేనా మొదలు రాదంటావు. ప్రయత్నం చేయాలి. వెంటనే ఏమన్నా నేను నేర్పించాను. ఇప్పుడు చేరగలుగుతుంది. ఎవరు నేర్పించారు? చిన్నప్పుడు తల్లి నేర్పించింది. ఇప్పుడు మనం బట్టలేటు మాకు చిన్నప్పుడు అమ్మేసింది. ఎవరు చెప్పుకున్నారు? ప్రయత్నం చేయాలి. నువ్వు కుంటోడివే, బలహీనుడివే, పనికిరానివే, ప్రయత్నం చేయాలి. ఒక అవకాశం నీకు ఇస్తున్నారు. మీరేం చేసి తెలుసా? వాడు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తాడో ఒక బలమైన శక్తి అతని మీదకి వచ్చింది. కర్తలు దేవునికి మహిమ అనగా అతనికి స్వప్నం కలిగినట్టే. పుట్టుకలు మొదలుకొని ఆ దేవాలయంలో భిక్షాటన చేస్తున్న వారిని ఏసునామములో లేచి నడిచారే. ఎంత ఏసేనాము భక్తున్నాము. నువ్వంతే ప్రభా ఏసునామంలో నా బలహీనత తొలగించు, ఏసునామంలో నా పరిస్థితులు మార్చు, ఏసునామంలో నా వ్యతిరేకతను అనుకుంటావు, నువ్వు ప్రార్థన చేస్తావు. ఖచ్చితంగా నీ స్థితిగతులు మార్చబోతున్నాడు. నాకు చెప్పి నేను ముగించేస్తున్నాను. చదవండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు కదా. మొదటి సమయాలు 2:1 చదువునానా శేఖర్? మళ్ళీ చదువునాను. నా హృదయము మరియు
చదువునా మరియు నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు బలము కలిగి. దేవునికి మహిమ కలుగును గాక. 4వ మాట చెప్పి నేను ముగించబోతున్నాను. అన్న చెబుతుంది నాకు మహాబలము కలిగెను. దేని ద్వారా? ప్రార్థన అని ఆయుధము ద్వారా. ప్రార్థన ఆలోచించుకోవడానికి ఉపయోగిస్తున్నాను ఉంది. మా దేవుడు ఎవరండి? నువ్వు ప్రార్థన ఎందుకు చేయట్లేదు? పాట పాడమంటే రాజీగా పాడేస్తావు 5-6 పాటలు. పాఠంలో ఏమి లేదు. నేను మీకు సత్యం చెప్తాను వినండి. ప్రసంగికుడిని నేను, నన్ను మీరు చూస్తాను. పాటలు పాడేవాడిని ప్రజలు చూస్తారు. ప్రార్థన పనులను దేవుడు చూస్తారు. 10 మంది పరిచారకుల కంటే ఒక పాటగాడే గొప్ప. అవునా కాదా? ఎంతమంది పని చేస్తే ఏముంది? ఒక పాట పాడే లోపల స్టార్ట్ చేయాలిగా. అవునా కాదా? చెప్పలేదమ్మా. 100 మంది పాటగాళ్ళ కంటే ఒక ప్రసంగికుడు గొప్ప. ఎన్ని పాటలు పాడుకుంటే ఏముంది? చిత్రం ప్రసంగం చేసేవాడు కావాలిగా. 100 మంది ప్రసంగికుల కంటే 100 మంది పాటగాళ్ళ కంటే ఒక ప్రసంగికుడు గొప్ప. 1000 మంది ప్రసంగికుల కంటే మా తమ్ముడు వీడు శేఖర్ కలిపాడు, ఇంకోడు చెరిమియా. ఇప్పుడు 7 రోజుల ఉపవాసం ఉన్నాడు. మీరు వస్తున్నామని 7 days నీళ్ళు దాగి ఉపవాసం ఉన్నాడు. అక్కడ ఇప్పుడు ప్రార్థనలో ఉన్నాడు. 10 నుంచి 1 గంటల వరకు మోకాల ప్రార్థనే, సాయంత్రం 7 to 9 ప్రార్థన, మోకాల ప్రార్థనే, 4 నుంచి 5 గంటల వరకు స్తోత్ర ప్రార్థనే. బయట మీటింగ్స్ ఉంటే వెళ్తాం, లేదంటే ఇంట్లో మోకాల ప్రార్థనే, ప్రేయర్ దగ్గర. ప్రార్థన ఆయుధం, ప్రార్థన ఊపిరి, ప్రార్థన వెన్నెముక. ప్రార్థన ఏంటనుకున్నావు? శక్తి. వెన్నెముక లేకపోతే బ్రతుకుతావా? నా మరి ప్రార్థన వాయిస్ లాంటిది, ప్రార్థన వెన్నెముక లాంటిది, ప్రార్థన కళ్ళు లాంటిది, ప్రార్థన చెవులు లాంటిది, ప్రార్థన కళ్ళు లాంటిది. ప్రార్థనని కాళ్ళుగా ఉండాలి, ప్రార్థనని శ్వాస ఉండాలి. ప్రసంగికులు పర్వతం వెళ్తారని రాయబడలేదు. పాటగాళ్ళు పర్వతం వెళ్తారని రాయబడలేదు. నీవు ఆయన తల్లిలో పడినట్లుగా శక్తి గల వాడబడినట్లు విసుకగా ప్రార్థన చేయి, విసుకగా ప్రార్థన చేయి. శక్తి ఎక్కడ వస్తుంది? ప్రార్థన ద్వారా శక్తి. నోరు ముయ్యబడాలంటే నీ ఆయుధం ప్రార్థన ఉండాలి. అమ్మ ఏమంటారు? అంతేనంటారా కాదంటారా? మరి ఆమె చెప్పొచ్చుగా. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. అయ్యారు ఎంతవరకు నా సమయం? అది 9 వరకు ఉందా? అయిపోయిందా? ఇంకొక 2 నిమిషాలు ముగించేస్తా. యోనా, ఈ మాట మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. యోనా కొంత అవిధేయత వలన ఎక్కడికి వెళ్ళిపోయాడు? సముద్రపు వెళ్ళిపోయాడు. తమ్ముడా, వయస్సు గొడవలో పాపం చేసి చిక్కుకొని నువ్వు ఎక్కడ అభావంలో ఉన్నావేమో నాకు తెలియదు. చెయ్యాలి. నీ భర్తకు తెలియకుండా డబ్బులన్నీ వడ్డీకి ఇచ్చి నష్టపోతున్నావేమో నాకు తెలియదు. నీ వ్యాపారం అంతా అనగారిపోయి ఆస్తులని అమ్ముకొని హ్యాంగింగ్ చేసుకోవాలి, చనిపోవాలని ఆలోచన కలిగి ఉన్నాయేమో నాకు తెలియదు. యోనా దేవుడి మాట వెనుక యోనా మంచోడు కాదు, కానీ పవర్ఫుల్ క్యాండిడేట్ అని నేను అనుకున్నాను ఆ వాక్యం చదివినప్పుడు. దేవుడి మాట వినలేదు, కానీ కొంతమందికి ఎంత చెప్పినా బుద్ధి రాదు. గడ్డి తింటేనే బుద్ధి వస్తుంది. ఎంతసేపు పాస్టర్లైనా తల్లిదండ్రులైనా వద్దురా తమ్ముడు, బండి మీద తెల్లొద్దు తెల్లొద్దు అంటే వాడు ఖాళీకి మత్సాన పడితేనే మాట్లాడతాడు. నాకు తెలిసిన అమ్మాయి పేరు చెప్పను, లైవ్ వెళ్తున్నట్టు బాగా నన్ను ప్రేమించే వ్యక్తి. నేను కోర్టులో జాబ్ చేసేటప్పుడు మంచి పేరున్నాడు, మంచి ఫేమస్ ఆయన దగ్గర నేను గడగడలాడేవాడిని. నేను సేవకు చేసినాక 7 ఏళ్ళు ఆయనకు పరిచయం లేదు. మంచి వయసుకు వచ్చిన అమ్మాయి, చాలా చక్కగా ఉంటుంది, మంచి బ్రిలియంట్ స్టూడెంట్. రోడ్డు పైన పోయే పనికి మాడేది ప్రేమించేసి సమయం లేదు కనుక నేను షార్ట్ కట్ లో తండ్రి వరకు ఖండించాడు. అక్కడి నుంచి దూకేసింది 6 ఫ్లోర్ నుంచి. ఈ గోడ మధ్యలో కింద పడిపోయి వెన్నెము తిరిగిపోయింది. డాక్టర్లు ఈ అమ్మాయి లేచి నడవలేదన్నారు. ఒక రోజు తర్వాత దేవుడు కనికరించి ముట్టి బాగు చేసి ప్రార్థన ద్వారా బాగు
సంవత్సరాల తర్వాత లేచి అప్పుడు ఆయన ఫోన్ చేసి, నాకు ఎవరు చెప్పుకోలేకపోతున్నాను బ్రదర్, నువ్వైతే నాకు అర్థమవుతుంది, కొంచెం రా ఇంటికి వచ్చి బుద్ధి చెప్తామని వెళ్ళా. ఆ అమ్మాయి బెడ్రూమ్ చూపించారండి. ఈ ఏడ్చి ఆ అబ్బాయి వద్దన్నప్పుడల్లా ఏడుస్తుంది. శివుడు ఇట్లా నీళ్ళు వస్తాయి కదా, ఏడ్చి ఇలా వేసి ఇలాగా ఈ గోడంతా నిండిపోయింది, ఈ గోడంతా నిండిపోయింది, ఈ గోడంతా నిండిపోయింది, ఈ గోడంతా సగం గోడంతా నిండిపోయింది. మీరు నవ్వుతున్నారు కానీ నేను చాలా రోషాన్ని తెచ్చుకున్నాను. ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు నేను అంతగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే, యాకోబు రాత్రి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే చరిత్ర మార్చిన దేవుడు, నేను కూడా ఇలా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే చరిత్ర మారుస్తారుగా. 10 కిలోమీటర్లపై ఎందుకు వెళ్తున్నావు? చేసుకుంది. మొత్తం మీద నా మాట కూడా వినలే, పెళ్లి చేసుకుంది. 7 సంవత్సరాలు ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత సరిగ్గా 1 మంత్ కాలేదు అది నా గుడ్డలు వచ్చేసింది. ఈ రమ్మలో ఆ అమ్మాయిని పెళ్లి చేసేసిన తర్వాత హైదరాబాద్ పెళ్లి వచ్చి విజయవాడలో ఉంటున్నారు. నాకు 10 రోజుల క్రితం ఆ ఫోన్ చేసి మాట్లాడు, విజయవాడలో ఉంటున్నారు. ఏంటమ్మంటే ఇంకేముందయ్యా, నా దగ్గరికి వచ్చేసింది పాప. అది ఆలోచించి తండ్రికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అతను మంచి ఆఫీసు, నెలకు 3-4 లక్షలు సంపాదిస్తాడు. వాళ్ళ సార్ కూడా ఏందా అని కూతురు ఇట్లా చేస్తాం, గడిగారికి 40 డబ్బులు అడుగుతున్నాడు. రోషానికి ఆఫీస్ మానేశాడు, డబ్బు లేదు, పైసా లేదు. ఇప్పుడు ఆయన ప్రభువులోకి వచ్చి ఇప్పుడు ఏడుస్తున్నా. నువ్వు దేని పని ఏడవాలి? ప్రార్థనలో ఏదో అన్నట్టు మొగుడు తిట్టాడనో తోడుకాలో ఏదో అన్నని అత్తేదో అన్నని మరి మా మధ్యలో అన్నాడని ఇవన్నీ వేస్తే పగలు ప్రతీకారాలని నరకానికి తీసుకెళ్తాయి. వాటన్నిటిని నువ్వేం తెలుసా? ఈ యొక్క భయంకరమైన వార్తలన్నీ నీ ఆయుధాలుగా పెట్టుకుని ప్రార్థన చేయాలి. ప్రభా ఈ స్వార్థము నన్ను తెలుస్తుంది, ఆయన ఆశీర్వదించండి. సరే మనమేగా ఇదంతా యోగ ఎక్కడికి వెళ్ళిపోయాడు? సముద్రం వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి బుద్ధి వచ్చింది. ఆ అమ్మాయికి బుద్ధి రాలేదనుకో, ఈయనకు బుద్ధి వచ్చింది అంటే గొప్పవాడు అంటున్నాను. ఏమో అక్కడికి దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. తెలుసా? ప్రభా తెలుసు తెలియకుండా తప్పు చేశాను, నన్ను దీపించు, నీకు సాక్షిగా నేను బ్రతుకుతానయ్యా. ఆ మార్గంలో దేవుడు చేసిన తెలుసా? 3 రాత్రుల పగలు, ఏదైనా 3 రాత్రుల పగలు నీరు దాక్కునే కోసం ప్రార్థన చేసిన చరిత్ర ఉందా మీకు? ఇప్పుడు మనం ఉండాలి అంటున్నాను. మీరు మంచివాళ్ళు ఏమని చెప్పలేదా? వదిలితే మనబెట్టుకున్నారు మీరు. హల్లెలూయా! ఈ సముద్ర పదార్థంలో నుంచి ప్రార్థన దేవుడు విన్నాడు, అతను బయటకు ఇచ్చాడు. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు సముద్ర పదార్థంలో ఒక తిమింగలం మింగేసి అగాధంలో ఉంది, సముద్రంలో ఒక తిమింగలం ఉంటాయి, ఎలా ఉంటాయి? ఇప్పుడు ఈ దేశాన్ని, ఈ యొక్క రాష్ట్రానికి సీఎం ఎవరు? ఇప్పుడు ఫోన్ చేసి చెప్పు, నాకు 1000 కోట్లు అయ్యా, నేను నీకు ఇస్తా. నా ఒక్క కొడుకు సముద్రంలో పడిపోయాడు, చేప మింగేసింది, ఆ ఒక్కను నాకు ఇస్తే ఈ 1000 కోట్లు నీకు ఇస్తానంటే తెచ్చివ్వగలడా? నీ కులం పనికొస్తుందా? నీ డబ్బు పనికొస్తుందా? నేను సహకరించే బలం కలిగిన వాడు ఎవరైనా పనికొస్తారా? గచీతగాళ్ళు ఎవరైనా పనికొస్తారా? ఒకవేళ పనికొచ్చి సముద్రంలో దూకినా ఏ తిమింగలం గర్భంలో పెరుగుతారు? నా పైన అందాన్ని చూశారు, నేడు పండు తోడు మేల మయ్యుండును, పొట్ట విప్పు తోడు పురుగులుండును. నా లోపల ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎన్ని రోగాలు ఉన్నాయో మీకేలా తెలుసు? మరి ఎలా కనపడగలవు? బయటకు తీసుకొచ్చి తెలుసున్నామలో మరి మధ్యలో విడిచిపెట్టలేదండి బాబు, నేను మధ్యలో విడిచిపెట్టదాయన అద్దరికి తీసుకెళ్తారు, అప్పుల్లో ఉండిపోయినా వదిలి పడేస్తాడు, శ్రమలో ఉండిపోయినా వదిలి పడేస్తాడు, కట్టలేని పరిస్థితుల్లో వదిలి పడేస్తాడు ఆయన. ఇలాంటి వాక్యములు మా అయ్యగారు చెప్తున్నప్పుడు, ఇంత చిన్న వయసులో ఉన్నప్పుడు, నేను ఎవరి కాలంలో ఉన్నప్పుడు ఆ వాక్యాలు విని కోపలు గుర్తుకొని ఏడ్చి ప్రార్థన చేసేవాడు. సేవకుని అయిపోలే, నీకు ఆ కసి రోషం పట్టుదల ఉండాలి. మరి ఇప్పుడు నువ్వు ఏ అగాధంలో చెప్పుకున్నావు నాకు తెలియదు. ప్రార్థన చేసుకోండి. ప్రార్థనే నీకు ఉదయకాలం 1 గంట, సాయంకాలం 1 గంట, మీరైతే మధ్యలో నీకు కుదిరితే 1 గంట మా కాళ్ళ మీద నీ ఏడవడం నేర్చుకో. నీ సంఘానికి లక్షల రూపాయలు తీసుకొచ్చి నేను ఇస్తాం. మరి నీ వ్యాపారం పెరిగితే ఇదిగా ఆ బ్యాచ్ కాదు కదా, మీరు ఇస్తారు కదా. మరి ఆమె చెప్పలేదమ్మా, నేను 150 రూపాయలు కానుక నా ఫస్ట్ సేవ ప్రారంభం. మీటింగ్ ప్రారంభిస్తే లక్షలు కానుకిస్తారండి నాకు.
లక్షలు కానికిస్తారు. ఒక ఆయన కాడే కొనిచ్చారు నాకు యేసునామములో. అసూయ పెద్దన్నావు, అసూస్తున్నావు, ఆమె చెప్పొచ్చుగా. మన దేవుడు గొప్పవాడు. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఎవరు నిన్ను బలపరచాలి? దేవుడు నిన్ను బలపరచాలంటే నువ్వు యథార్థ హృదయము గలవాడిపై బ్రతకాలి. హృదయంలో పాపం పెట్టుకుంటే దేవుడు వినడు. యథార్థత ఉండాలి. రెండవది, మూడవది యేసునామమును ధరించుకోవాలి. నాలుగవది ప్రార్థనే నీకు బలము. ఈ 4 ఆయుధములు ధరించుకుంటే నీ కార్యము సఫలమగుగాక. ఇంకొక మాట చెప్పి నేను ఏం చేస్తాను. ఒక కుర్రుడు భయంకరంగా దొంగతనం చేశాడు. అతని జీవితకాలం ఖైదీ శిక్ష విధించబడింది. చివరి కొడుకు ఏంటి బాబుని అడిగితే నా తండ్రిని చూడాలన్నాడు. ఆ తండ్రిని చూడడానికి వెళ్తే ఆ కుర్రోడు చూసి తండ్రి ప్రాణం తొలగిపోయి, అయ్యా నా కొడుకును మృతి లేదు బాబు, నా కొడుకును మృతి లేదు బాబు, నాకు ఒకటే కొడుకు బాబు, నాకు ఏమన్నా లేకపోయినా పర్వాలేదు నాయన అంటే కావాలంటే నన్ను మృతి లేదు బాబు. పోలీసు అధికారులు చట్టం దగ్గర పట్టుకొని వేస్తుంటే ఆ మనుషులు చలించలేక, సరే ఈ కుర్రోడు బ్రతకనివ్వండి, ఆ తండ్రిని మృతిని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. తండ్రిని మృతిస్తుంటే కుమారుడు కళ్ళతో చూస్తున్నాడు. అలాగే ముసుకేసి తాడుగట్టి ఆ భూమితో రాగడం, తండ్రి పైకి వెళ్ళడం, వేలాడడం, చనిపోవడం, గుండెలు పైకి పడడం. కుమారుడు ఏడ్చాడు. ఆ తండ్రి ఎవరో తెలుసా? 2024 సంవత్సరాల క్రితం నీ నా పాపములు పట్టుకోవాల్సింది వేయబడ్డాడు, బంధించబడ్డాడు. జన్మ కర్మ పాపం మన మీద తాను మారుతుంది. ఆ దేవుని విశ్వసించు. ఆ దేవుని వైభవం కలిగి ఉంది. ఆ కొరకు చనిపోయిన దేవా నీ కొరకు సాక్షిగా బ్రతుకుతానయ్యా అని తీర్మానం చేస్తూ బాప్టిజం తీసుకోకపోతే ఈ యొక్క ఉపవాసం యొక్క క్షేమాభివృద్ధి తర్వాత సేవకుని బాప్టిస్మాలు ఇవ్వబోతున్నారు. ఏ నీవు చేర్చుకో, ఆయన కొరకు సాక్షిగా బ్రతుకు. పెళ్లి కుమారుడు తీసుకొచ్చినప్పుడు సంఘంలో అందరూ ఎక్కబెడదు రాక దీవించుగాక. అందరికీ వదనాలు. గాడ్ బ్లెస్ యు. బలపరచువాడు